అందరికీ నమస్కారం. చిన్నప్పుడు పుస్తకాల్లో ఆదిమానవులు ఎలా ఉండేవాళ్ళు, వారి జీవన విధానం ఎలా ఉండేది అని చదువుకునే వాళ్ళం కదా. అయితే వాళ్ళు మొట్టమొదట తిన్న ధాన్యం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే వాళ్ళు మొదటగా తిన్న రొట్టెంటో ఈరోజు చూసేద్దాం. హిందూ పురాణాల్లో యవ అని, బైబిల్లో యవలు అని, ఇంకా ఖురాన్లో కూడా రాయబడిన ఈ విత్తనాలు ఏంటో తెలుసా? వీటినే మనం బార్లీ అని పిలుస్తూ ఉంటాం కదా. ఏదైనా అనారోగ్యం చేసి త్వరగా కోలుకోవడానికి, ఇంకా నీరసంగా ఉన్నప్పుడు ఎనర్జీ ఇవ్వడానికి చాలామంది దీన్ని జావలా కాచుకుంటూ ఉంటారు. ఇవి చిన్న కిరాణా షాప్ మొదలుకొని పెద్ద సూపర్ మార్కెట్ ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండె హెల్తీగా ఉండడానికి, అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఈరోజు ఈ బార్లీ గింజలతో తయారు చేసిన పిండితోటి మనం కూడా రొట్టెలు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బార్లీ పిండి కూడా గోధుమ పిండి లాగానే మార్కెట్లో దొరుకుతుంది. దీని 2 కప్పుల వరకు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ వేడుండేలాగా నీళ్లు తీసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. అయితే ఈ పిండి చాలా ఎక్కువ నీళ్లు పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. అయితే నీళ్లు ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని తడుపుతూ కలుపుకోవాలి. అయితే దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే మనం రెగ్యులర్గా తినే చపాతీలా కాకుండా కొంచెం చప్పగా, గోధుమ పిండిలాగా మరీ ఎక్కువ తీపిగా లేకుండా ఉంటుంది. ఇలా పిండి కలుపుతూ ఉన్నప్పుడు ఫ్లాట్గా చేసి మళ్ళీ నీళ్ళు అవసరమైతే మరో 2-3 స్పూన్ల వరకు నీళ్లు చల్లి అప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా పిండిని 10 నిమిషాల పాటు బాగా మెత్తగా అయ్యేలా కలుపుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. అయితే ఈ రొట్టెలు బాగా పొంగుతూ రావాలి అంటే ఈస్ట్ వేసి కలుపుకోవచ్చు. దాదాపు పావుగంట పాటు నానిన తర్వాత ఇప్పుడు మనకు కావలసిన సైజులో ఉండలు చేసుకుని చపాతీలా చేసుకుని కాల్చుకోవడమే. అయితే మిగిలిన పిండి డ్రై అయిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. రోటీ ఒత్తేటప్పుడు కొంచెం పొడిపిండి చల్లుకొని మరీ పల్చగా కానీ మరీ మందంగా కానీ కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. సాధారణంగా నేను ఇలా చపాతీలాగా మాత్రమే కాకుండా ఈ పిండిలో కొంచెం బెల్లం కలిపి నీళ్లు వేసి తీపి అట్టులా కూడా వేస్తూ ఉంటాను. అది పిల్లలకి, ముసలి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. రోటీ ఇలా కాల్చేటప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు కాల్చుకోవాలి. అయితే ఇది కాలడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనం రెగ్యులర్గా చేసే గోధుమ పిండి చపాతీలా కాకుండా 1-2 నిమిషాల పాటు టైం పడుతుంది. ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇలా వేగినట్టు కనిపించిన తర్వాత ఏవైనా కూరలతో కానీ పప్పుతో కానీ సర్వ్ చేసుకోవడమే. ఇంకా పళ్ళు లేని ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి అయితే ముక్కలు ముక్కలుగా చేసి వేడి పాలలో మెత్తగా నానబెట్టి ఇవ్వచ్చు. గుండెకి ఎంతో మేలు చేసే ఈ హెల్దీ రోటీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.